ప్రేమ ప్రేమ కలిగిన పరలోకం మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రం. ప్రభావ మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలం పొడిగించి ఆయన తండ్రి మీ కృపలో ప్రభా ఉదయ కాలం నుండి మా యొక్క ఉద్యోగ పనుల్లో అలాగే ఇంటి పనుల్లో ప్రభా మీ సహాయపడుతూ ప్రభా మమ్మల్ని ఇంతవరకు మీ యొక్క కాపుదల్లో ఉంచిన విధానాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభా. ఈ సంవత్సరం కూడా మొదటి నెల నుండి ప్రభా నేటి వరకు ప్రభా యొక్క 11వ నెల వరకు కూడా ప్రభా మీ యొక్క కాపుదలను మా పట్ల చూపిస్తూ వచ్చిన విధానం బట్టి ఎంతో వందనాలు నాయన తండ్రి. ఈ సమయంలో సంఘంగా కూడి ప్రభావ మా యొక్క ప్రార్థన అవసరతలను ప్రభావ మీ పాదసంలో పెట్టడానికి నీవు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభావ. నన్ను సిలువు చాటు నుంచమని ప్రభావ నా పైన నీ యొక్క ఆత్మను కుమ్మరించమని, సంఘానికి మాకు శ్రేష్టమైనటువంటి ప్రభా క్షేమ అభివృద్ధి కలిగించేటువంటి మాటలే ప్రభావ నేను పలకటానికి సహాయం తెచ్చామని, ఆయన నీ స్వాధీనంలో ఉంచుకోమని, ఈ యొక్క ప్రార్థన సమయం మాకు ఆశీర్వాదకారంగా ఉండటానికి సహాయం తెచ్చామని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్న యొక్క ప్రార్థన నజరుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేట అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రార్థన సమయాన్ని బట్టి ఆ, దేవునికి ఎంతో వందనాలు. నేను ఎప్పుడు ఆ, నేను ఎప్పుడు చెప్పే రీతిగా అంటే నా తలంపు ఏంటంటే, దేవుడు తన యొక్క కృపని బట్టి, కనికరాన్ని బట్టి, అలాగే మన పట్ల ఒక ఉద్దేశం ఉన్న కారణాన్ని బట్టి మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. నిజానికి మనకంటే శ్రేష్ఠులు, మంచివారు, విద్యావంతులు, ధనికులు, ఆరోగ్యవంతులు కూడా ఈ క్షణాన్ని చూడలేక గతించిపోయారండి. మొన్న లాస్ట్ వీక్లో ఇక్కడ ఒక న్యూస్ తెలిసింది. ఆ, వర్జీనియాలో ఒక అతను ఉంటాడు, అంటే క్రైస్తవుడు కాదు, ఒక అతను ఉంటాడు, చాలా పేరున్నటువంటి వ్యక్తి. ఎక్కువగా ఈ ఆ, ఈ యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్, హెల్త్ టేక్ కేర్ చేసే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఆమ్, వాళ్ళ తండ్రి, వారి వారి ఫ్యామిలీ లీనియేజ్ అంతా వాళ్ళు మోస్ట్ హెల్దియెస్ట్ పీపుల్. దాని తర్వాత బుక్స్ రాసి ఈ ఈ ప్రజెంట్ డేలో వాళ్ళ కొడుకు కూడా సోషల్ మీడియాలో ఈ యోగాకి సంబంధించినటువంటి ఈ క్లాసెస్, ఎక్సర్సైజ్ అన్నీ చెప్పి మోస్ట్ హెల్దియెస్ట్ పర్సన్ అని ఆయన పేరు తెచ్చుకున్నాడు. కానీ లాస్ట్ వీక్ న్యూస్ చూస్తే ఆయన ఆయన చనిపోయాడు. అంటే నా తలంపు ఏంటంటే, మనందరం సజీవ లెక్కలో ఉన్నాము అని అంటే మనం ఈ నేను నమ్మేది ఏంటంటే, మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది, ఆయన మన పట్ల ఇంకా ఒక ఉద్దేశం ఏర్పాటు కలిగి ఉన్న కారణాన్ని బట్టి మన యొక్క ఆయుష్కాలం ఆయన ఇంకా పొడిగిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనకి దేవుడు దయచేసినటువంటి ఈ యొక్క ప్రార్థన సమయాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు. అందరికీ ఆ, తెలిసినటువంటి భాగమే, ఒకసారి చూసుకుందాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం అందరికీ బాగా తెలిసినటువంటిది. ఆ, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక నుండిరి. మనకి దేవుడు తన సంకల్పాన్ని బట్టి ఆ, సంఘాన్ని భూమి మీద సృష్టించిన తర్వాత, అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ, తను వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యులపై కుమ్మరించబడిన తర్వాత, సంఘం ప్రారంభించబడిన తర్వాత, అంటే ఎవరైతే మేము పాపులము, మా ఆ, క్రియల ద్వారా, తలంపుల ద్వారా మేము దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి వారము, నరకానికి పాత్రమైనటువంటి వారు అని తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభువే మా సొంత రక్షకుడు అని వారు తెలుసుకున్నటువంటి వారు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి సంఘంలో చేరబడుతున్నటువంటి వారందరూ కూడా ఈ 4 విషయాలు చేస్తున్నారంట. అందరికీ తెలిసినటువంటి భాగమే. అదేంటంటే, అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి నాటి నుండి, అంటే మొట్టమొదటి సంఘం ప్రారంభమైనటువంటి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఒక సంఘ క్రమము, సంఘ ప్రత్యక్షత కలిగినటువంటి సంఘం ఏదైనా సరే, సరైనటువంటి ప్రత్యక్షత, సరైనటువంటి క్రమం ఉన్న సంఘము తప్పకుండా ఈ 4
విషయాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం దేవునికి ఎంతో వందనస్తులై ఉన్నాం. ఎందుకంటే మనం కూడా ఇటువంటి ప్యాటర్న్, ఇటువంటి దర్శనం కలిగి మనం కూడా అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందు ఎడతెగక ఉంటున్నాం కాబట్టి దేవునికి ఎంతో వందనాలు. ఇంకా ఈ విధంగా ఆయన వచ్చు పర్యంతం వరకు ఇలాగ చేస్తే ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం. నా న నేనెప్పుడు తలంచేటువంటి తలంపేమిటంటే, మనము ప్రతి వారం కానీ, ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఎందుకు ఇన్ని సార్లు క్రైస్తవులుగా మనము అంటే ఈ విధంగా సహవాసం కలిగి ఉండాలి? ఎందుకు కలుస్తూ ఉండాలి అంటే, అది సంఘంలో మన పూర్వీకులు మనకు చూయించినటువంటి అదొక ప్యాటర్న్ అనమాట. ఎందుకంటే, అలాగ కలిసి వచ్చినప్పుడే ఒకరి నుండి ఒకరం నేర్చుకోవచ్చు. ఒకరి నుండి ఒకరము పురికొల్పబడొచ్చు. ఆహ్, ఉదాహరణకి హ్మ్. ఫిలిప్పీయులకి రాస్తూ మూడో అధ్యాయం 17వ వచనం చూస్తే ఎవరైనా తీస్తే చదవచ్చు. ఫిలిప్పియన్స్ చాప్టర్ 3 మూడో అధ్యాయం 17వ వచనము. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఇక్కడ పౌలు ఫిలిప్పీయులకి రాస్తూ ఏమంటున్నాడు కదా! సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అంతేగాదు మేము మీకు మాదిరై ఉన్నాము. ఒక మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్‌గా ఉన్నాము. ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అంటే మనం సహవాసం కలిగి ఉంటున్నప్పుడు, రొట్టె విరచడానికొచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికొచ్చినప్పుడు, సహోదరులుగా మనం ఒకరి నుండి ఒకరం నేర్చుకుంటున్నాం. ఒకరి నుండి ఒకరం మాదిరికరంగా ఉండడం నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి తెలుగులో అయితే ఎంత చక్కగుందంటే, వారిని గురిపెట్టి చూడండి. అంటే వారి నుండి నేర్చుకోండి. వారిని అబ్జర్వ్ చేయండి అని ఉంటది. ఒకరి నుంచి ఒకరం. మనం డీకన్‌స్ట్రక్ట్ జేసుకోవడానికి ఇక్కడ లేము గానీ, మనల్ని మనం కన్‌స్ట్రక్ట్ జేసుకోవడానికి ఉన్నాం. అందు గురించే ఈ సహవాసం అవసరం. చిన్నప్పుడు వీబీఎస్‌లో అయితే మాకు ఆహ్, స్టోరీ జెప్పేవాళ్ళు. చిన్న ఆ ఏజ్‌కి అర్థమయ్యేటట్టు. బహుశా అందరికీ తెలుసు. ఆహ్, ఏంటి అంటే కోల్స్ ఉంటది గదా! అవన్నీ దగ్గరగా ఉన్నప్పుడే ఆ అగ్ని, ఆ జ్వాల, ఆ వేడి, ఆ వెచ్చదనం ఉంటది. ఎప్పుడైనా దాంట్లో నుంచి బయటకొచ్చిందంటే దానికున్న పవర్, ఆ క్వాలిటీ పోతది. కాబట్టి మనం గూడా ఈ ఇటువంటి సహవాసం కలిగున్నందుకు దేవునికి ఎంతో వందనాలు. ఇంకో వచనము మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5 అధ్యాయం 17 వచనం నేను చదువుతున్నాను. ఆహ్, హ్మ్. 11 వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకడినొకడు ఆదరించి, ఒకడినొకడు క్షేమావృద్ధి కలుగు చేయుడి. కాబట్టి మనం ఈ విధంగా ప్రతి వారం కలుసుకుంటున్నాం కాబట్టి దేవునికి ఎంతో వందనాలు. ఇక్కడే మనం వాక్యం నేర్చుకుంటాం. ఇక్కడే యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన యొక్క త్యాగం గురించి పూర్తిగా తెలుసుకుంటాం. మన పాపపు స్థితి, పూర్వపు స్థితి తెలుసుకుంటాం. అంతేకాదు మన భవిష్యత్తు స్థితి గూడా తెలుసుకుంటాం. అందరం కలిసి వచ్చినప్పుడు, రొట్టె విరుస్తున్నప్పుడు, ఆరాధన జేస్తున్నప్పుడు, వర్తమానం వింటున్నప్పుడు, ప్రతిసారి గూడా ప్రభువా నేనెవరిని? నా సంఘంలో నా స్థానం ఏమిటి? ఎందుకు నన్ను ఎన్నుకున్నావు? ఎందుకు నన్ను రక్షించుకున్నావు? నా గత స్థితి ఏమిటి? నా ప్రస్తుతపు స్థితి ఏమిటి? భవిష్యత్తులో నాకేం జేయబోతున్నావు? ఇవన్నీ మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే సంఘంగా కూడి ఒకరి నుండి ఒకరం నేర్చుకుంటూ, ఒకరి నుండి ఒకరం ప్రోత్సాహం కలిగి ఉంటున్నప్పుడు ఈ విధంగా నేర్చుకునే ఆస్కారం ఉంటది. ఛాన్స్ ఉంటది. అంతేగాకుండా ప్రార్థన అందరికీ తెలిసిందే. నేనేం కొత్తగా చెప్పేదేం కాదు. ప్రార్థన ఒక రకంగా మనం దేవుడితో మాట్లాడేటువంటి సంభాషణ. ఈ గొప్ప ఆధిక్యత. మనం ఒకప్పుడు పాపులుగా లోకంలో దేవుడు లేనటువంటి పరిస్థితిలో జీవించినప్పుడు దేవుడు మన మనోనేత్రాలను తెలి తెరిచి మన పాపపు స్థితిని మనకు తెలియపరిచి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనకి రక్షణ వస్తుంది అని తెలియపరిచి, ఆ గొప్ప రక్షణను బట్టి దేవుణ్ణి ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు గదా! యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో. మనం దేవునితో మాట్లాడేదే. అంటే దేవునితో సంభాషించేదే ఆహ్, మరొక కోణంలో చూస్తే ప్రార్థన గూడా. వాక్యం మనం మనం దేవుని నుండి వినడానికి. దేవా! నీవు నాతో ఏం మాట్లాడుతున్నావు? అందు గురించే కొంతమంది ప్రసంగానికి ముందు మీరు గూడా దేవుణ్ణి ప్రార్థించండి. ప్రభువా!
ఈ వాక్యంలో నుండి నీవు నాతో మాట్లాడండి అని. అంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థనలో మనం దేవుని యొద్దకు వెళ్తాం. అందరికీ తెలిసిన రీతిలో. ఇంకా ఇంకొక రకంగా ఒక దైవ సేవకుడు ఇలాగ చెప్పాడు. ఇలాగన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, అప్పుడు 2 విషయాలు మనము ఒక విశ్వాసిగా తెలుసుకుంటాం అనమాట. 2 విషయాలు విశ్వాసిగా తెలుసుకున్న కారణాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. ఒకటి, మనం అల్పులము, బలహీనత కలిగినటువంటి వారము, శక్తి లేనటువంటి వారము. వీటికి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి వారు దేవుడు. కాబట్టి మనల్ని మన పరిస్థితి తెలుసుకొని ప్రభువా నేను బలహీనుడిని, నేను పడిపోయినటువంటి వాడిని, శక్తి లేనటువంటి వాడిని, నేనేమి చేయలేనటువంటి వాడిని. కానీ నీవు బలవంతుడివి, నీవు శక్తిమంతుడివి, నీవు నిత్యుడవు, నేను కొంతకాలం ఉండేటువంటి వాడిని. నీవు నిత్యుడవు, నీవు సృష్టికర్తమైనటువంటి వాడివి. ఆయనకి గుణలక్షణాలను తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పైన ఆధారపడి, ఆయనతో మాట్లాడడమే ప్రార్థన. అదే స్థితిలో మన యొక్క పరిస్థితి కూడా మనం తెలుసుకునేటువంటి ఈ ప్రక్రియ ప్రార్థన అన్నమాట. కాబట్టి దేవుడు ఈ ప్రార్థన జీవితం క్రైస్తవునికి ఎంతో ముఖ్యము. మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రార్థనలు కొంత సమయం వాక్యం ధ్యానించక మునుపు ఒక వచనంతో ప్రారంభిద్దాము. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 20వ వచనం. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకోవచ్చు. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. మరొకసారి చదువుతాను. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. ఇదే వచనం ఇంగ్లీష్‌లో గూడా చదివాను నేను. అంటే సిద్ధమవుతున్నప్పుడు. ఇంగ్లీష్‌లో నాకు చాలా నచ్చింది తెలుగు కంటే. తెలుగు గూడా బావుంది. కానీ ఇంగ్లీష్‌లో నాకు నచ్చింది. ఇంగ్లీష్‌లో ఏమనుంటదంటే, బికాస్ దే ట్రస్టెడ్ హిమ్. బికాస్ దే హావ్ ట్రస్టెడ్ హిమ్. బికాస్ దే ట్రస్టెడ్. ఆ మాట చాలా బావుంది. బికాస్ దే ట్రస్టెడ్ హిమ్ హి డెలివర్డ్ దెమ్. తెలుగులో అయితే ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. నేను కొన్ని రోజుల క్రితము మన చర్చ్ గ్రూప్‌లో ఒక మెసేజ్ పంపించాను గదా! ఏంది అంటే 10 సంవత్సరాల క్రితము నాకు ఒక అన్న చెప్పిన కారణాన్ని బట్టి ఆ అన్న దగ్గర నుంచి నేను ఆ నోట్స్ తీసుకొని డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ ఎక్కడ ఉంటుందో ఉండదో అని నా డ్రైవ్‌లో పెట్టుకున్నాను అది. అదేంటంటే ప్రతి ఆహ్, బైబిల్‌లో ఉన్న 66 పుస్తకాలు ఎలాగ అర్థం చేసుకోవాలి? ఏ సందర్భంలో రాశారు? ఎందుకు రాయాల్సొచ్చింది? ఏ కాలంలో రాశారు? దాని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఇప్పుడు మంచి ఒక ఇంగ్లీష్‌లో అయితే మంచి స్టడీ బైబిల్ కొంటే, ఆ స్టడీ బైబిల్‌లో అంతా ఉంటుంది. మీకు సపోజ్ జెనెసిస్ అనంగానే, జెనెసిస్‌కి ఆథర్ ఎవరు? ఏ టైమ్ పీరియడ్‌లో రాశారు? ఎందుకు రాయాల్సొచ్చింది? ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఎవరు ఆడియన్స్? ఎవరు ఆథర్? ఇవన్నీ. అంటే ఇవన్నీ తెలుసుకుంటే ఏముంటదయ్యా అంటే, ఇంకొంచెం తేటగా తెలుసుకోవచ్చు. ఏం జరుగుతుంది? ఏంటి అనేది. ఇప్పుడు రోమియోలకి ఎందుకు పౌలు పత్రిక రాయాల్సొచ్చింది? గల్తీయులకి పౌలు ఎందుకు పత్రిక రాయాల్సొచ్చింది? వాళ్ళకి రాస్తూ పౌలు ఎందుకు అనాల్సొచ్చింది? ఓ అవివేకులైన గల్తీయులారా! మీరు ఇంత త్వరగా ఎందుకు పడిపోయారని ఆ మాట ఎందుకు అనాల్సొచ్చింది? ఇవన్నీ ఒక క్రైస్తవుడు దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఈ ఈ ఈ యొక్క నోట్స్, ఈ యొక్క ఔట్‌లైన్స్ అన్నీ బాగా ఉపయోగపడతాయన్నమాట. అలా మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు అనే పుస్తకము మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి సమయాలు, రెండో సమయాలు చదివితే అందులో ఉన్న విషయాలే దాదాపు ఒక 80-90% రిపీట్ అవుతాయన్నమాట. కాబట్టి కొన్నిసార్లు చాలామంది ఈ ఈ మొదటి దినవృత్తాంతంలో, రెండో దినవృత్తాంతంలో చదువుతున్నప్పుడు నేను ఆల్రెడీ ఇది నాకు తెలిసిందే గదా! అనే ఆలోచనలో ఉంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక 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 గాడ్ సర్వెంట్ చెప్పిన మాట నాకు చాలా ఇష్టము. అది నా మైండ్‌లో ప్రింట్ అయిపోయింది. ఆయనేం జెప్పాడంటే 4 సువార్తలున్నాయి గదా! 4 సువార్తలు ఒకే విషయం గురించి చెప్తాయి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన దేవాది దేవుడు. కానీ
ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టాడు. ఆయనను విశ్వసిస్తే మనకి నిత్యజీవం. నలుగురు కూడా చెప్పేది ఇదే విషయం. అయితే ఆ దైవజనుడు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అది నా మైండ్లో ప్రింట్ అయిపోయింది. ఆయన ఏమన్నాడంటే, ఉదాహరణకి మనందరం ఒక ఒక మ్యాచ్ చూస్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం అనుకోండి. ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ టైంలో, అంటే ఒక పలానా టైంలో ఒకటే ఇన్సిడెంట్ జరుగుతుంది. అదే సత్యం. కానీ అదే ఇన్సిడెంట్‌ని కొన్ని వందల కెమెరాలు చూస్తూ ఉంటాయి. ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క యాంగిల్‌లో దాన్ని డిస్క్రైబ్ చేస్తుందనమాట. ఉ ఉదాహరణకి ఒక బౌలర్ బాలేసాడు. ఆ బ్యాట్స్‌మన్ 6 కొట్టాడనుకోండి. అది సత్యం. అది జరిగిన ఇన్సిడెంట్. ఒక హిస్టరీలో జరిగిన ఇన్సిడెంట్. బౌలర్ ఒక బాలేసాడు. బ్యాట్స్‌మన్ 6 కొట్టాడు. అది ఒక ఈవెంట్. కానీ ఒక కెమెరా బౌలర్ వైపు ఉంటది. ఒక కెమెరా బ్యాట్స్‌మన్ వైపు ఉంటుంది. ఇంకో కెమెరా సైడ్‌కుంటుంది. అంటే రకరకాలుగా యాస్ మెనీ యాంగిల్స్ యాస్ పాసిబుల్ అన్ని యాంగిల్స్‌తో మీకు ఆ ఇన్సిడెంట్ రికార్డ్ అవుతది. అప్పుడు ఇన్ని కోణాల్లో ఆ సత్యాన్ని తెలుసుకోవచ్చనమాట. అలా ఈ దైవజనుడు చెప్పాడు. నాకది అప్పటినుంచి ఇంప్రింట్ అయిపోయింది. నాకు గుర్తుండిపోయింది. అంటే ఇది ఒకే సత్యము. దేవుని సత్యం, దేవుని వాక్యం. కానీ రకరకాల రచయితలు వారి వారి కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆధారం చేసుకొని రాస్తున్నప్పుడు వారి కోణాల్లో వారి సత్యము మనం తెలుసుకుంటూ వచ్చామనమాట. అలాగే ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను వీరందరూ రాసింది ఒకే సంఘటన, ఒకే సత్యము. కానీ వారి కోణాల్లో రాస్తున్నప్పుడు కొంతమంది ఎక్కువ వివరణలు ఇచ్చారు. ఇంకొంతమంది వారి కోణంలో రాస్తున్నప్పుడు తక్కువ వివరణ ఇచ్చారు. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు ప్రార్థనా సమయంలో అంటే, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు యాక్చువల్‌గా ఫస్ట్ శామ్యూయల్, సెకండ్ శామ్యూయల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్‌లో జరిగిన హిస్టరీయే మరలా రిపీట్ అవుతదనమాట. అందులో ఉన్న హిస్టరీయే మరలా రిపీట్ అవుతది. అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంగ్లీష్‌లో అయితే క్రానికలర్ అని అంటారు. అంటే ఈ పుస్తకాన్ని రాసినటువంటి వాడు చరిత్రకారుడు అని అర్థం. చరిత్రని మరొకసారి రాస్తున్నాడు యూదులకి, ఇశ్రాయేల్ ప్రజలకి మరొకసారి రాసి వారికి జ్ఞాపకం చేస్తున్నాడనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీరు మొదటి దినవృత్తాంతంలో వచనం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి దినవృత్తాంతంలో మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదాము అనే మాటతో స్టార్ట్ అవుతది. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు ఆల్రెడీ ఆదాం అంటే ఎవరో తెలుసు. మోషే తెలుసు, ప్రవక్తలు తెలుసు, రాజులు తెలుసు. ఇప్పటికే ఎంతో చరిత్ర జరిగిపోయింది. అయినా కూడా ఈ రచయిత మొదటి దినవృత్తాంతం స్టార్ట్ చేస్తున్నప్పుడు మరలా ఆదాంతో మొదలుపెడతాడు. ఆదాము అని ఈ మొదటి దినవృత్తాంతంలో 29 అధ్యాయాలుంటాయి. మొదటి 9 అధ్యాయాలు వంశావళుల గురించే ఉంటుంది. అంటే ఈ రచయిత వారికి, అంటే ఇశ్రాయేల్ ప్రజలకి, యూదులకి వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఈ భూమి మీద మనం ఎవరము? మనము ఎన్నిక చేయబడినటువంటి వారం. అబ్రహాం ద్వారా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనకొక వంశావళి ఉంది. మనం ప్రత్యేకింపబడినటువంటి వారము. యెహోవా అనువాడు మన దేవుడు. మనం ఆయన ప్రజలము. ఆయన మనల్ని ఎన్నుకొని మనకి 10 ఆజ్ఞలని, ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కట్టడలనిచ్చాడు. మనం ఈ విధంగానే జీవించాలి. కానీ మన రాజులు, మన పితరులు కొంతమంది ఆ మార్గంలో నుండి తప్పిపోయారు. ఆ కారణాన్ని బట్టి మరి ఉత్తర ఇశ్రాయేలు రాజ్యము, మరి దక్షిణాన యూదా రాజ్యము ఇలాగ చెల్లాచెదరం అయిపోయాం. తర్వాత బబులోను వాళ్ళొచ్చి మనల్ని చెరలోకి తీసుకొని వెళ్ళిపోయారు. మరలా మనము ఆహ్, 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 క గ కింగ్ సైరస్ వచ్చినప్పుడు మరలా మనం వెనక్కొచ్చి మనం మందిరం కట్టుకోవడానికి, ఆ గోడలు కట్టుకోవడానికి ఆస్కారం దొరికింది. ఇవన్నీ చరిత్రకారుడు వారికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడన్నమాట. ఇవన్నీ రాస్తూ. మొ ఈ సెకండ్ క్రానికల్స్ లాస్ట్ చాప్టర్ చూస్తే ఏ విధంగా దేవుడు వారికి వాగ్దానం చేసి వారిని ఎలాగ మరలా వారి యొక్క వాగ్దాన దేశానికి తీసుకొని వస్తాడో, లేదా ఏ విధంగా మీలో నుండి ఒక నిత్యమైనటువంటి యాజకుడు, నిత్యమైనటువంటి యాజకుడు, నిత్యమైనటువంటి రాజు ఎలాగ రాబోతున్నాడో అనేటువంటి వాగ్దానాన్ని ఈ చరిత్రకారుడు, ఎవరైతే రచయిత క్రానికలర్ అంటారు ఇంగ్లీష్‌లో అయితే, అతను
ఈ దినవృత్తాంతాల్ని పరిశుద్ధ గ్రంథంలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ఉపయోగించుకున్నాడు. కాబట్టి మనము ఈ మొదటి దినవృత్తాంతం చదివితే మొదటి 9 అధ్యాయాలు మొత్తం వంశావళుల గురించే ఉంటుంది. ఎక్కువ వివరణ ఏమి ఉండదు. తర్వాత దావీదు మహారాజు గురించి ఉంటుంది. ఆయన చివరి రోజుల్లో సొలొమోన్‌ను అభిషేకించి సొలొమోనుకి నీవు నా తర్వాత నీవే రాజు అవ్వబోతున్నావు. నీవే నా దేవుని కొరకే మందిరాన్ని కట్టబోతున్నావు అనేటువంటి వృత్తాంతం అనే తాత్పర్యం అంతా గూడా ఫస్ట్ క్రానికల్స్‌లో ఉంటుంది. అయితే నేను నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా ప్రార్థన సమయంలో నేనేం పంచుకోవాలి అని అనుకున్నప్పుడు నా తలంపు ఇక్కడికొచ్చిందనమాట. మొదటి దినవృత్తాంతంలో మీరు చదివితే 9 చాప్టర్స్ ఫస్ట్ 9 చాప్టర్స్ అన్ని లీనియేజెస్ గురించే ఉంటుంది. అన్ని వంశాల గురించే ఉంటది. అయితే ఐదో అధ్యాయం నేను చదువుతున్నాను. ఆహ్, ఐదో అధ్యాయము హ్మ్. ఆహ్, ఒక మాట యాహ్! సౌలు అనే మాటుంటుందిక్కడ. ఆహ్, ఆ! పదో పదవ పదవ వచనం. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధం జరిగించిరి. వారిని హతం చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. ఈ మాట హగ్రీయులతో అనే మాటుంది కదా! దీన్ని చరిత్రకారులు కొంతమంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, ఈ హగ్రీయులు ఎవరు అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు కదా! నేను నీ ద్వారా నీకు గొప్ప సంతానాన్ని సు నీకు ఇస్తాను. వారు ఇసుకరేణుల వలె, ఆకాశ నక్షత్రం వలె అవుతారు. వాగ్దాన పుత్రులు అవుతారు అనంటే, అబ్రహాం దానిని నమ్మకుండా ఏం చేస్తాడు? మనందరికి తెలిసిన రీతిగా దాసి ద్వారా ఒక కుమారుణ్ణి కంటాడు. హాగరు నుండి ఇష్మాయేలీలొస్తారు. సో, బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఈ హగ్రీయులు అనేటువంటి వారు ఇష్మాయిల్ సంతతి నుండి వచ్చినటువంటి వారనమాట. నా నా తలంపంతా ఏంటంటే, మనము ఈ దినవృత్తాంతంలో, ఈ దినవృత్తాంతాన్ని రచించినటువంటి రచయిత ఏ విధంగా వారికైతే జ్ఞాపకం చేస్తున్నాడో, మనం ఎవరమండి? మన దేవుడు ఎవరండి? మనం ఎలాగ ఉండాలి? మనకి ఎలాంటి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి? ఎలాంటి ధర్మశాస్త్రం ఇవ్వబడింది? ఎలాగ మనము ఈ ఈ భూలోకంలో ఇతరులు మన చుట్టూరు అంటే అన్యజనుల చుట్టూరా ఉంటున్నప్పుడు మనం మాత్రం ఏ విధంగా ప్రత్యేకంగా జీవించాలి అని వారికి మరొకసారి రిమైండ్ చేసి ఈ యొక్క గ్రంథాల్ని రాశాడో, నా తలంపు గూడా క్రైస్తవులుగా మనము నేటి కాలంలో మనల్ని మనం గూడా జ్ఞాపకం చేసుకోవాలి. అవును ప్రభా! నేను 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 ఎవరిని? నా గత కాలం ఏంటి? నేను ప్రస్తుతం రక్షింపబడినటువంటి క్రైస్తవుడను. నేను ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి? ఏ విధంగా నీ యొక్క రాకడ కొరకే సిద్ధపడాలి? ఏ విధంగా నీవు కోరినటువంటి రీతిలో జీవించాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి దినం గూడా మనం జీవిస్తూ ఉండాలనమాట. ఇక్కడ ఈ మొదటి 9 అధ్యాయాల్లో వంశావళుల గురించి వివరిస్తూ, ఐదో అధ్యాయం వచ్చేసరికి ఒక ఒక చిన్న సంఘటనని ఈ యొక్క రచయిత వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్న సంఘటన అంతే. పదో వచనంలో ఏమంటున్నాడు? సౌలు దినములలో అంటే వారికి సౌలు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి రాజుండేవాడు. సౌలు అనేటువంటి రాజుండేవాడు. ఆ సౌలు అనేటువంటి రాజు శత్రువులతో అంటే ఇక్కడ శత్రువులు హగ్రీయులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత మరలా మీరంతా చదివిన తర్వాత 19వ వచనానికి వచ్చినప్పుడు వీరు హగ్రీయులతోనూ, యోతు వారితోనూ, నాకీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధం చేసిరి. సౌలు గురించి చెప్తూ, సౌలు హగ్రీయులతో యుద్ధం చేసిన తర్వాత, యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు శత్రువులతో ఎల్లప్పుడు గూడా ఈ యుద్ధాలు జరుగుతానే ఉన్నాయి. ఎందుకంటే 2 కారణాలు. దేవుడు మనకు కట్టడాలు, ధర్మశాస్త్రము, ఒక 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 నియమము ఇచ్చినప్పటికీ, మనం వాటిని ఉల్లంఘించి దేవుని కోరినటువంటి రీతిలో జీవించనటువంటి కారణాన్ని బట్టి, మనము శత్రువుల చేతకి అప్పగించబడుతూ వచ్చాం. అప్పుడు గూడా అంటే ప్రతిసారి ఒక రాజు ఉండేవాడు. ఒక జనాంగం ఉండేది. ఒక్ కొన్ కొన్ కొంతమంది రాజులు దేవునికి ఇష్టంగా జీవించేవారు. కొంతమంది రాజులు దేవుణ్ణి దేవుణ్ణి ఇష్టపెట్టలేకపోయారు. లోకాన్ లోకానుసారంగా జీవించారు. అన్య దేవతల్ని జీవించారు. అప్పుడేం జరిగింది? దేవుడు వారిని ఎలాగో శత్రువులకు అప్పగించాడు. మరలా దేవుడు కనికరం చూయించి ఎలాగో వారిని తీసుకొచ్చాడు. ఇదంతా ఈ 2 పుస్తకాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నా తలంపు 20వ వచనం చూసినప్పుడు
యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. నా ఎంత స్పష్టంగా ఉందంటే యుద్ధం జరిగింది. దేవుని ప్రజలు ఆయనకి మొరపెట్టారు. మొరపెడుతూ ఆయన యందు నమ్మిక ఉంచారు. నమ్మకం నమ్మకం ఉంచి ప్రభువా! మేము ఈ శత్రువులతో పోరాడాలి. నీవు మాకు సహాయపడమని మొరపెట్టారు. అంటే ప్రార్థించారు, అడిగారు. ఎలాంటి పదాలైనా వాడుకోవచ్చు. ప్రభువా! మేము నీకు మొరపెడుతున్నాం, నిన్ను అడుగుతున్నాం, ప్రాధేయపడుతున్నాం. నీ నాయనా తండ్రి నేను మీ దగ్గరకొచ్చి గోజాడుతున్నాం. నాయనా తండ్రి బతిమలాడుతున్నాం. ఎన్ని పదాలైనా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ చరిత్రకారుడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉంచినటువంటి మాట నాకు నా తలంపుకి నచ్చినటువంటి మాట. వారు ఆయన మీద నమ్మిక ఉంచిన కారణాన్ని బట్టి. బికాజ్ దే ట్రస్టెడ్ హిమ్. బికాజ్ దే ట్రస్టెడ్ గాడ్ హీ డెలివర్డ్ దెమ్. కాబట్టి ఈ ప్రార్థన కూడికలు, ఈ ప్రార్థన సమయంలో మనం గూడా ఇంకొక కొన్ని వచనాలు చూసుకొని, మనం కూడా దేవుణ్ణి విశ్వసించినప్పుడు, అంటే నమ్మికం 100% నమ్మకం ఉంచినప్పుడు, ఇప్పుడు గత సండే నిన్న కాకుండా మొన్న సండే జేఎస్‌పీ రాజు అంకుల్ మనతో వాక్యం పంచుకుంటున్నప్పుడు ఒక ఒక వచనాన్ని అంటే ఒక సందర్భాన్ని గుర్తు చేయించాడు. అదేంటంటే తండ్రి తన కుమారుడిని తీసుకొనొస్తాడు శిష్యుల యొద్దకు. వీరు నా కుమారుడికున్నటువంటి వ్యాధిని నయం చేయలేకపోయారు. ప్రభా! నీవు నయం చేయమన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం విసుగొచ్చినట్టు అవిశ్వాసులారా నేను ఎంతకాలం మీతో ఉంటాను? మీరెందుకు ఇది చేయలేకపోయారు? మీకు విశ్వాసం ఉండాలి అని మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూడొచ్చు. సమయాన్ని బట్టి నేను ఓపెన్ చేయట్లేదు. ఆ మార్కు సువార్త 9వ అధ్యాయంలో అక్కడ తన్ ఆహ్, 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 ఆ కుమారుడికి వ్యాధి ఉంటది కదా! ఆ తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు. "నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే" అని చెప్పి ఆ కుమారుడిని ఆహ్, బాగుపరుస్తాడు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పంగానే నెక్స్ట్ లైన్‌లోనే ఆ తండ్రి ఏమంటాడో తెలుసా? "ప్రభువా! నేను నమ్ముతున్నాను. కానీ అపనమ్మకం నాకు కలగకుండా నాకు సహాయపడము" అని అంటాడు. అంటే గమనించారా? అంటే ప్రభువా నేను నమ్ముతున్నాను. నేను నీవు చేస్తావని నమ్ముతున్నాను. లేదా దేవుడంటే నమ్ముతున్నాను. యేసుక్రీస్తు ప్రభు అంటే నమ్ముతున్నాను. దైవత్వం అంటే నమ్ముతున్నాను. ఇవన్నీ నమ్ముతున్నాను. కానీ మరలా నాకు అపనమ్మకం గూడా ఉన్నది. నేను ఆ వచనం నోట్ చేసుకున్నాను. లెట్స్ సీ అది. మార్క్ 9:20 వచనం. మార్క్ 9 మార్క్ 9 వారాయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వానిని ఆడించెను గనుక వాడు నేలపడి నొరుగు కార్చుకొని పొర్లాడుచుండు. అప్పుడాయన వీనికి వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయబడెనని. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను. నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. అంటే అదొక పెయిన్ అన్నమాట. ప్రభువా నేను నమ్ముతున్నాను. కానీ అపనమ్మకం గూడా ఉంది. ఇలాంటి పరిస్థితులన్నమాట. కొన్నిసార్లు మన క్రైస్తవ జీవితంలో గూడా అంతే. మనకు తెలియకని గాదు. అన్ని వచనాలు తెలుసు. ఎన్నో వాక్యాలు విన్నాము. ఎంతోమంది టెస్టిమనీస్ విన్నాము. దేవుడంటే చేస్తాడు. దేవుడంటే చేస్తాడు. తప్పకుండా నా జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. నాకిది జరుగుతుంది లేదా నాకున్న సమస్యకి జవాబొస్తుంది అనేది ఒక పక్క నమ్ముతూనే ఉంటాము. మరొక పక్క నమ్మకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి. కానీ మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే వారు ఆయన యందు నమ్మకం ఉంచిన కారణాన్ని బట్టి వారు యుద్ధంలో విజయాన్ని పొందారు. బికాజ్ దే ట్రస్టెడ్ హిమ్ అండ్ దెన్ దే క్రైడ్ ఔట్ దే వర్ డెలివర్డ్. కాబట్టి మనం గూడా అటువంటి వైఖరి కలిగి ఉండాలి. ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఆదికాండము 17వ అధ్యాయము
17వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొనెను. ఆదికాండం 15వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు గొప్ప వాగ్దానం చేస్తాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో గొప్ప వాగ్దానం చేస్తాడు. 17వ వచనం, 2 అధ్యాయాలు జరిగిన తర్వాత మనందరము కొన్నిసార్లు అబ్రహాం ఏంటండి, ఆయన గొప్పవాడు, గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు. దావీదు ఏంటండి, దావీదు గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు. లేదా మన తరంలో కొ- కొంతమంది ఉన్నారు, గొప్ప గొప్ప ఆ, దైవ సేవకులు. వారైతే చేయగలుగుతారండి, మన వల్ల ఎలాగ జరుగుతుంది అనే సందేహం వస్తుంది ఎవరికైనా. కానీ ఇక్కడ అబ్రహాము కూడా అపనమ్మకం కలిగినటువంటి వ్యక్తి లాగానే ఉన్నాడు. 17వ వచనం చూస్తే, అప్పుడు అబ్రహాము మనసులో అనుకున్నాడంట, నూరేండ్ల వానికి సంతానం కలుగునా. ఈయన దేవుడు వచ్చి ఏదో మాటలు చెప్తున్నాడు, ఏదో వాగ్దానాలు చెప్తున్నాడు, ఇవన్నీ జరిగేవా అంటే నమ్మేటువంటి పరిస్థితే, కానీ ఒక పక్క అపనమ్మకం కూడా. కాబట్టి ఈ ప్రార్థన సమయంలో కూడా మనం కూడా మనకున్నటువంటి అవసరతలు దేవుని పాద సన్నిధిలో పెట్టేటప్పుడు, అవును ప్రభా, నీవు నాకు పలానా విషయంలో సహాయం చేస్తావు ప్రభా అని విశ్వసిస్తాం. అలాగే అవిశ్వాసం కూడా ఉంటుంది. అలాగ ఉండకుండా పూర్తిగా విశ్వాసం కలిగినట్టయితే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యములు చూస్తాం. నేను కూడా ఈ వాక్యం పంచుకునేటప్పుడు చక్కగా పంచుకోవచ్చు, లేదా మంచి మంచి ఉదాహరణలు చెప్పొచ్చు. కానీ నా జీవితంలో కూడా నేను కూడా కొన్నిసార్లు ఇది జరుగుతుందా, దేవుడు నాకు సహాయం చేస్తాడా, చాలాసార్లు పెద్ద పెద్దవారు ఇప్పుడు ఆ, ఆమ్, ఆ, మార్క్స్ వార్త 9, దావీదు మహారాజు కూడా ఆ, ఒకసారి ఒక ప్రవక్త కూడా దేవుడు నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పినప్పుడు కూడా పారిపోతాడు. ఒక స్త్రీని బట్టి భయపడి పారిపోతాడు. కాబట్టి ఇవి అందరికీ సర్వసాధారణమే. కానీ మనము ఇది సహజమే అని దాన్ని అలాగే కంటిన్యూ కాకుండా పూర్తిగా విశ్వాసం ఉంచినట్టయితే దేవుడు ఎలాగ రక్షిస్తాడో అని కొన్ని వచనాలు త్వరగా చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. రూతు 2వ అధ్యాయం 12వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. చూడండి ఆమె పరిస్థితి. నీవు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీ జన్మభూమిని విడిచిపెట్టావు, ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనముని వద్దకు వచ్చావు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎంత ఎంత కొత్తగా అసలు. నీవు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీవు ఉన్న ఊరు కాదు, నీ దేశం కాదు, క్రొత్త వారి మధ్యలో ఉంటున్నావు. నువ్వు ఎలాగ ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగ ధరించాలి, ఏం తినాలి, అంతా క్రొత్తదే. అయినా కూడా దేవుణ్ణి నమ్మి వచ్చి ఉన్నావు. ఇంగ్లీష్లో ఈ వచనం బాగుంటుంది, కానీ సమయాన్ని బట్టి నేను ఫాస్ట్ చదువుతున్నాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. బికాస్ యు ట్రస్టెడ్ హిమ్, యు లెఫ్ట్ యువర్ పేరెంట్స్, యువర్ ఓన్ సిటీ, యువర్ ఓన్ కంట్రీ, యువర్ ఓన్ పీపుల్. నౌ యు కేమ్ టు అ డిఫరెంట్ నేషన్, living among a new kind of people. Because of this great trust, God is going to do wonders in your life. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. నీవు ఎక్కడికి వచ్చావు? దేవుని యొద్ద సురక్షితమైనటువంటి రెక్కల క్రింద ఉండాలి అని వచ్చావు. నమ్మి, అంత పూర్తిగా నమ్మి వచ్చావు. కాబట్టి దేవుడు డెఫినెట్లీ నీకు సహాయపడతాడు. ఇంకొక ఉదాహరణ చూసుకుందాం. 2 సమూయేలు 22వ అధ్యాయము 2 సమూయేలు 22వ అధ్యాయము ఆ, ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి, వర్స్ 3. ఆ, నేను మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించను. చూడండి, కాంటెక్స్ట్ మనకు అర్థమైపోతుంది కదా. 22వ అధ్యాయము, యెహోవా దేవుడు దావీదుని సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి తప్పించాడు. అప్పుడు ఈ మాటలు అంటున్నాడు దావీదు మహారాజు. 3వ వచనం ఎవరైనా ఇంగ్లీష్లో చదవండి. Second Samuel 22. 2 Samuel 22 verse 3.
The Lord, the God of my rock, in him will I trust. He is my shield and the horn of my salvation, my high tower, and my refuge, my Savior. Thou savest me from violence. మూడవ వచనం తెలుగులో నేను నా ఆశ్రయ స్థానం అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే బిగ్ ఐ ట్రస్టెడ్ ఐ ట్రస్ట్ మై గాడ్ మై రాక్ ఇన్ హూమ్ ఐ ట్రస్ట్. ఆయన ఆయన యందు నేను పూర్తిగా విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి. అదే అధ్యాయం 31వ వచనము. అదే అధ్యాయం 31వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. ఇలాంటి మాటలు మన అనుదిన క్రైస్తవ జీవితంలో మనం మనం వాడం. కానీ ఇక్కడ ఇక్కడ ఎలాంటి మాట ఉందంటే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారికి, అంటే పీపుల్ దోస్ హు ట్రస్టెడ్ హిమ్. ఆయన శరణు, ప్రభా నీవే నాకు శరణం, ప్రభా నీవే నాకు శరణం, నేను నీ వద్దకు వస్తున్నాను అనే వారికి ఆయన కేయడము. ఇంగ్లీష్లో యాజ్ ఫర్ గాడ్ హిస్ వే ఇస్ పర్ఫెక్ట్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ప్రూవెన్, హీఈస్ అ షీల్డ్ టు ఆల్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 5 వర్స్ 20లో బికాస్ దే ట్రస్టెడ్ హిమ్ హీ డెలివర్డ్ దెమ్. రూతు కూడా అలాగే విశ్వసించింది పూర్తిగా. దావీదు మహారాజు సౌలు నుండి, శత్రువుల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నేనే కాదు నాలాగా ఎవరైనా సరే ఆయన శరణుజొచ్చి ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన వారందరికీ కేయడం లాంటి వాడు. వాళ్ళందరికీ కూడా నాలాగా ఎవరు వచ్చినా కూడా, యాజ్ ఫర్ గాడ్ ఈజ్ వే ఇస్ పర్ఫెక్ట్, హీఈస్ ఎ షీల్డ్ టు ఆల్. ఎవరైనప్పటికీ కూడా, ఎవరైనా సరే ఆయన శరణుజొచ్చి వచ్చినప్పుడు, ఆయనని పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడు వారికి కేయడం లాగా ఉంటాడంట. రాజులు 18వ అధ్యాయము, 18వ అధ్యాయము చూడాల్సినటువంటి అవసరం లేదు, నేను ఇక్కడ వచనం రాసుకున్నాను, నేను చదువుతున్నాను. ఇశ్రాయేల్ రాజును ఏలా కుమారుడునైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు. నేను చెప్పాను కదా ఇందాక ఇదంతా చరిత్ర అని. ఈ రాజులు 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హిజ్కియా. ఈ హిజ్కియా 5వ వచనం చూడండి. ఇప్పుడు 5వ వచనం, అతడు ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. ఇంగ్లీష్లో అయితే దిస్ కింగ్ ట్రస్టెడ్ ద లార్డ్. ట్రస్టెడ్ అనే మాట వస్తుంది. విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైనను రాజులలో అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. అంటే హిజ్కియా దేవుని నమ్మినంతగా, ట్రస్ట్ చేసినంతగా ఎవ్వరు లేరు. తన తరం తర్వాత ఎవరు లేరు. మనకి చరిత్ర చూస్తే రాజులందరినీ మరి శత్రువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు కదా. కానీ ఈ రాజుకి ఏం జరుగుతుందో 6వ వచనంలో చూడండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిలో గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద, ఇంకా నేను చదవట్లేదు. అష్షూరు రాజు వచ్చి అందరు ఇశ్రాయేల్ రాజులను, యూద రాజులను తీసుకువెళ్ళిపోయాడు. కానీ సేవ చేయించుకున్నాడు. కానీ హిజ్కియాతో మాత్రం అలాగ జరగలేదు. ఎందుకంటే అక్కడే ఉంది వచనంలో, ఆయన దేవుణ్ణి పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి. అటువంటి రాజు మరలా లేడంట. అంతగా నమ్మాడంట. అంటే మీరు అనొచ్చు, బ్రదర్ మనం నమ్మట్లేదు అంటే, నా తలంపు ఏంటంటే మనం నమ్ముతాము. మార్క్స్ వార్తలో 9వ అధ్యాయం చూసిన రీతిగా నమ్ముతాము. అలాగే కొన్నిసార్లు అపనమ్మకం కూడా ఉంటుంది. అందు గురించి ఆయన అన్నాడు కదా, ప్రభువా బిగ్గరగా అరుస్తున్నానయ్యా, నేను నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం కలగకుండా సహాయపడమని. ఇంకొక వచనం చూసుకుందాం. యోబు 13వ అధ్యాయం 15వ వచనం. యోబు 13వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. దో హీ స్లే మీ యెట్ ఐ విల్ ట్రస్ట్ హిమ్, ఈవెన్ సో ఐ విల్ డిఫెండ్ మై ఓన్ వేస్ బిఫోర్ హిమ్. యోబుకి జరిగినటువంటి పరిస్థితి మనందరికి తెలుసు కదా. చాలా చాలా మందికి యోబు, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క పరిస్థితి బాగా పరిచయమే. ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 13వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే యోబు తన స్నేహితులతో అంటాడు, మీరంతా ఏంటి దేవుని వైపు నుండి మాట్లాడుతున్నారా? దేవుడు పక్షపాతం చేయడే, దేవుని మార్గాలు నాకు తెలిసి ఆయన నీతిమంతుడే, మీరు ఆయన నోటిలో నుండి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారేంటి?
మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిది, అదే నెమ్మది, అదే జ్ఞానము, ఎందుకంటే మీరు జ్ఞానం లేని వారిలాగా మాట్లాడుతున్నారు అని మాట ఆయన ప్రారంభిస్తూ 15వ వచనం వచ్చేసరికి, దో హీ స్లేమి, ఆయన ఒకవేళ నన్ను సంహరించినా సరే నేను ఆయననే విశ్వసిస్తాను, ఆయననే నమ్ముతాను. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఎలాంటి వారు! రూతుని చూస్తే తనకి తల్లిదండ్రులను విడిచిపెట్టింది, తన ఊరిని, దేశాన్ని విడిచిపెట్టింది, కొత్త వారి మధ్యలో ఉంది. అందు గురించి ఆయన అంటున్నాడు, యెహోవాను నమ్ముకొని వచ్చినావు, ఆయన రెక్కల క్రిందకి వచ్చావు కాబట్టి తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. దావీదు మహారాజు అంటున్నాడు, నా శత్రువుల నుండి నేను ఎందుకు సేవ్ చేయబడ్డానో తెలుసా? బికాస్ ఐ ట్రస్టెడ్ హిమ్ అండ్ హీ బికేమ్ మై షీల్డ్. యోబు అంటున్నాడు, ఆయన నన్ను సంహరించినా సరే ఆయన ఎవరో నాకు తెలుసు. ఐ ట్రస్ట్ హిమ్. దో హీ విల్ స్లే మీ, యెట్ ఐ విల్ ట్రస్ట్ హిమ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. బై ఫెయిత్ ద హార్లెట్ రేహాబ్ did not perish with those who did not believe when she had received the spice with peace. With peace. రాహాబు ఎందుకు నశింపబడలేదంటే, అక్కడ అవిశ్వాసులు ఉన్నారు. దేవుడు ఇశ్రాయేల్ దేవుడు తప్పకుండా యెరికో పట్టణాన్ని కూలగొట్టబోతున్నాడు, యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు అని కొంతమంది ఆ విషయాన్ని నమ్మలేకపోయారు. అవిశ్వాసులు వారితో కలవలేదంట. అంతే ఉంది కదా వచనం. ఇంకా వి డోంట్ నీడ్ మచ్ ఎక్స్ప్లెనేషన్. యు సీ హియర్, బై ఫెయిత్ ద హార్లెట్ రేహబ్ డిడ్ నాట్ పెరిష్ విత్ దోస్ హూ డిడ్ నాట్ బిలీవ్. మిగిలిన వాళ్ళతో ఎవరైతే నమ్మకం లేకుండా ఉన్నారో వారితో కలిసిపోలేదు. కలిసిపోయి ఉంటే నశించిపోయేది. కానీ ఆమె ఒక్కతే ఎటువంటి వ్యక్తి? హార్లెట్ ఆమె. షీ బిలీవ్డ్ విత్ ఫెయిత్. ఎస్, ఇశ్రాయేల్ దేవుడు నిజమైన దేవుడు, ఆయన రాబోతున్నాడు, వీరికి విజయాన్ని ఇవ్వబోతున్నాడు, ఆయనే నిజమైన దేవుడు. తర్వాత రాహాబ్ ఎవరో, యేసుక్రీస్తు ప్రభు ఎలాగొచ్చాడు, ఇవన్నీ మనకి తెలుసు. నా తలంపు ఏమిటంటే, ఇటువంటి వారి నుండి మనం కూడా ఆ రీతిలో విశ్వాసాన్ని, ట్రస్ట్ని, నమ్మకత్వాన్ని మనం కూడా నేర్చుకోవాలని. చివరిగా ఒక వచనం చూద్దాం. ఆమోసు 6వ అధ్యాయం 1వ వచనం. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఆమోసు 6వ అధ్యాయం 1వ వచనం. వో టు దెమ్ that are at ease in Zion and trust in the mountains of Samaria, which are named chief to the nations, to whom the house of Israel came. ఆ కాలంలో అంటే ఆమోసు ఉన్న కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పేర్లు మంచి బిగ్ సిటీస్ అనమాట. అంటే లైక్ ఇఫ్ యూ గో దేర్ యూ విల్ ఫైండ్ ఎ జాబ్, యూ విల్ ఫైండ్ యూ కెన్ లివ్ దేర్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు అంటాం కదా, పలానా దేశానికి వెళ్తే మంచి జాబ్స్ ఉంటాయండి, పలానా దేశానికి వెళ్తే మంచిగా సెటిల్ అవ్వచ్చండి అని మనం ఈ ప్రెసెంట్ డేలో ఎలాగ మాట్లాడుకుంటున్నామో, ఆమోస్ కాలంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అలాంటి ప్రదేశాలు ఇక్కడ పేర్లు ఉన్నాయి. ఆమోస్ అంటున్నాడు, మీరు ఒకవేళ వాటిపైన ట్రస్ట్ పెట్టుకుంటే మీకు నాశనం జరగబోతుంది. చూడండి ఇంగ్లీష్లో ఎంత బాగుందో. ఓ టు దెమ్ దట్ ఆర్ అట్ ఈజ్ ఇన్ జయన్ అండ్ ట్రస్ట్ ఇన్ ద మౌంటైన్స్ ఆఫ్ సమరియా. ఇప్పటి వరకు మనం ట్రస్ట్ అనే మాట చూస్తున్నాం కదా. అంటే కొన్నిసార్లు మనం మన సొంత జ్ఞానం పైన, సొంత శక్తి పైన కూడా ఆధారపడతాం. బాగా తెలిసినటువంటి వచనము సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మనకు తెలుసు కదా, మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నట్టయితే బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి, వారు నష్టపోయినటువంటి వారు. ఆమోస్ కూడా అంటున్నాడు, మీ పర్వతముల పైన మీరు నమ్మకం పెట్టుకోకండి. అంటే పర్వతం అంటే లిటరలీ పర్వతం అని కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ సిటీస్, దాని మెగ్నానిమిటీ, ఆ యొక్క ఆపర్చునిటీస్, దానిని బేస్ చేసుకొని దేవుడు మమ్మల్ని ఏం చేయలేడులే, మేము బాగానే ఉన్నాంలే, లేదా మాకు సామర్థ్యం ఉందిలే అని అనుకుంటే వారికి నష్టం అని అంటున్నాడు ఆమోస్. ఓ టు దెమ్ దట్ ఆర్ ఈజ్ అట్ జయన్ అండ్ ట్రస్ట్ ఇన్ ద మౌంటైన్స్ ఆఫ్ సమరియా. వాటి యందు కాదు నమ్మకం ఉంచాల్సింది, యెహోవా యందు నమ్మకం ఉంచాలి. సామెతలు 37:5 వచనం. కీర్తనలు 37:5 వచనం. కమిట్ యువర్ వే టు ద లార్డ్, ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ దెన్ హీ విల్ యాక్ట్. మనం పూర్తిగా దేవునికి సమర్పించుకొని ఆయనని విశ్వసిస్తే తప్పకుండా దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి వాడు.
కీర్తనలు 62:8 చివరిగా కీర్తనలు 62:8. Trust in him at all times, O people. Pour out your heart before him. God is a refuge for us. Pour out your heart. మన హృదయాన్ని కుమ్మరించాలి, విశ్వసిస్తూ నమ్ముతూ కుమ్మరించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. చివరిగా ఒక టెస్ట్ మనీ చెప్పి ముగిస్తాను. ఎందుకు టెస్ట్ మనీ అని అన్నానంటే, నాకు ఈ ప్రార్థన సమయంలో వాక్యం పంచుకునే అవకాశం వచ్చినప్పుడల్లా నా స్నేహితుడి గురించి చెప్తూ వచ్చాను కదా. ఆయన జీవితంలో జరిగిన ఒక సాక్ష్యము 2 నిమిషాల్లో పంచుకుంటాను. పాలన్నతో ఇంకా కొంతమందితో నేను కలిసినప్పుడల్లా ఆ ఫ్రెండ్ గురించి షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆ ఫ్రెండ్ మన ప్రిన్స్ అన్నకు బాగా తెలుసు. నార్త్ క్యారోలినాలో ఉంటాడు, రవితేజ అని. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అదేంటంటే, జాబ్ లేక భయంకరమైన పరిస్థితిలో ఉండి 12 రోజుల్లో ఇండియా వెళ్ళిపోతాను అని డిసైడ్ అయిపోయాడు. వేరే ఆప్షన్స్ కొంతమంది చెప్పారు. ఆ దేవుని సన్నిధిలో ఉండి నేను కూడా అబద్ధం ఆడకుండా యథార్థంగా చెప్తున్నాను. నేను కూడా, రవితేజ ఎందుకు ఇంత కష్టపడ్డావు, ఇక్కడ మీ పాప పుట్టింది ఇక్కడే, ఇప్పుడు ఆ పాపకి 6 ఇయర్స్, నువ్వు ఇంత ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఉన్నావు. ఈ టైంలో ఉద్యోగం దొరకకపోతే వేరే ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి స్టేటస్ ఎలాగైనా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే నేను పూర్తిగా చెప్పట్లేదు, బికాస్ వి ఆల్ నో స్టేటస్ ఎట్లా మెయింటైన్ చేయొచ్చు. దేర్ ఆర్ సమ్ లూప్ హోల్స్. నేను కూడా చెప్పాను అనమాట, ఎందుకు ఇప్పటివరకు వచ్చావు కదా, ఒక 1-2 మంత్స్ ఆగు, తర్వాత ఇంకేం కాకపోతే అప్పుడు ఏదైనా చూడొచ్చులే అనే లూప్ హోల్ నేను కూడా చెప్పాను. అంటే నేనేదో గొప్ప అని కాదు, వీఆర్ ఆల్ వీక్ పీపుల్. కొన్నిసార్లు ఏం జరగకపోతే సరేలే ఈ ఆల్టర్నేట్ వే చూసుకుందాం అని అంటాం కదా, అట్లా నేను కూడా సొల్యూషన్ చెప్పాను అనమాట. నాకు తెలిసిన ఒక ఎంప్లాయర్ ఉన్నాడులే, మాట్లాడదాంలే, స్టేటసే కదా, ఏదో ఒకటి చూద్దాంలే అని. రవితేజ నాతో, మేమిద్దరం ఒకే చర్చ్. ఏమన్నాడంటే, ఇంకా 12 డేస్ ఉంది నాకు, ఆ 12 డేస్లో ప్రాజెక్ట్ వస్తే ఓకే, లేకపోతే లేదు, కానీ నేను నమ్మిన దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అని నాతో చాలాసార్లు అన్నాడు. మాకు ఒక కామన్ హిందూ ఫ్రెండ్ ఉన్నాడు, మాకు వాట్సాప్ గ్రూప్లో జోక్ చేసాడనమాట. నేను ఈసారి మనతో ఎప్పుడైనా కలిస్తే ఫిజికల్గా నా ఫోన్ చూపిస్తాను మీకు. కామన్గా మా గ్రూప్లో ఉన్న హిందూ ఫ్రెండ్. ఇవన్నీ ఎవరు బై, అఫ్ కోర్స్ యూ లవ్ గాడ్, అఫ్ కోర్స్ యూ ట్రస్ట్ యువర్ గాడ్, బట్ ఇక్కడ నీ వైఫ్ పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి రిస్క్ తీసుకోకూడదు, ట్రై టు బీ ఇన్ ద సేఫ్ పాత్ అంటే, అదే చాట్లో రవితేజ ఏమన్నాడంటే, నో, నేను నమ్మే దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. నవంబర్ డిసెంబర్లో ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు, అంతగా ఓపెనింగ్స్ ఉండవు, ఏం జరగవు. సో ఈరోజు పొద్దున్న నాకు కాల్ చేశాడు 9:15కి, 3 జాబ్స్ వచ్చాయని చెప్పాడు. 3 జాబ్స్ వచ్చాయని చెప్పి, మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు అరుణ్ అని చెప్పాడు. అంటే అంతగా పూర్తిగా నమ్మితే 12 రోజులు అయిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోవాలని రెడీ అయ్యారు. అంతగా నమ్మాడు కాబట్టి దేవుడు ఆ నమ్మకాన్ని దేవుడు అంతగా ఆనర్ చేశాడు. నేను అన్నాను ఫోన్ అయిపోగానే, రవితేజ నేను కూడా నీ నుంచి, నీలాంటి ఎగ్జాంపుల్ నుంచి నేను కూడా విశ్వాసం నేర్చుకుంటున్నాను అని చెప్పాను. కాబట్టి మనందరం కూడా వీ వీ ఇటువంటి వారి విశ్వాసం కలిగి ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు. మనల్ని కూడా ఇతరులకి ఒక ఉదాహరణగా చేస్తాడు. దేవుడు ఈ వాక్యాలను ఆశ్రయించును గాక.